ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీలో కూల్చివేతల పర్వం కొనసాగుతా ఉన్నది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసుకుంటూ ఈ రోజు మూసీలో కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. అక్కడ బాధితులు వర్సెస్ అధికారులు అన్నట్లుగా మారిపోయింది. మొత్తం మీద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్లను కూల్చేస్తా ఉన్నది ఈ కమిషన్. నిన్ననే చూసినాము హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మొట్టికాయలేసింది. ఏ ఉద్దేశంతో కూలుస్తున్నారు, మీరు కూల్చడానికి గల అర్హతలు ఏంది, చట్టబద్ధత ఉన్నదా లేదా అని చెప్పేసి, ఈ కూల్చివేతలు ఆపకపోతే 91 జీవో కింద స్టే ఇస్తామని చెప్పేసి, దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలేసింది. హైకోర్టును కూడా కూల్చేస్తారా, చార్మినార్ను కూడా కూల్చేస్తారా, ఏ ఉద్దేశంతో కూలుస్తా ఉన్నారు, మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రభుత్వాలు 5 ఏళ్లకు దిగిపోవచ్చు, కానీ అధికారులు మాత్రము వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయేదాకా అక్కడనే కొనసాగుతారు. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ కాకుండా మీ విధానాలను ఉల్లంఘించి మీరు ప్రభుత్వ పెద్దలు పార్టీలకు అతీతంగా పోతే మాత్రం ఘోరంగా ఉంటది పరిస్థితి. బదునామయ్యేది మీరే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేది మీరే అని చెప్పేసి హైకోర్టు నిన్న మొట్టికాయలేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీకి హైడ్రాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం హైడ్రాతోనే మూసి పరివాహక ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఇల్లులు ఎఫ్టీఎల్లో ఉన్నాయో బఫర్ జోన్లో ఉన్నాయో వాటిని కూల్చేస్తామని చెప్పేసి హైడ్రాతోనే ఇంకా కొంతమందిని హైర్ చేసుకొని మరి హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, కానీ అవేవి బేఖాతరు చేసిండ్రు. మొత్తం మీద అవన్నీ ఖాతరు చేయకుండా మళ్ళీ కూల్చివేతలకు ఇప్పుడు 2 వారాలు బ్రేక్ అని చెప్పేసి పెద్ద హెడ్లైన్స్తో ఇచ్చుకున్నారు. హైడ్రాకు తాత్కాలికంగా 2 వారాల బ్రేక్, కానీ ఇక్కడ మాత్రం కూల్చివేతలు ఆగుతలేవు. మూసీ నది పరివాహక ప్రాంతంలో హై టెన్షన్ కొనసాగుతా ఉన్నది. మూసీ నది ప్రాంతంలో పక్కకు విజువల్ చూడొచ్చు మీరు, కనీసం ఇంట్లో సామాన్ తీసుకునేందుకు కూడా టైం ఇస్తలేరు అని చెప్పేసి పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కమిషన్ ఆగుతలేదు, ఈ కూల్చివేతలు ఆగుతలేవు. రైట్, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మీరు వివరణ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది నిన్నటిది ఏదైతే ఉన్నదో ఆ వాయిదా అక్టోబర్ 15కు వాయిదా వేసింది. అక్టోబర్ 15 నాడు మరి లీగల్గా పోతున్నామా, ఏం పోతున్నామా, ఎట్లా నిరూపించుకుంటుంది, హైడ్రా ఉంటుందా ఉండదా అనేది అక్టోబర్ 15 తారీఖు నాడు తెలుస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ లోపు కూల్చివేతలు 2 వారాలు బ్రేక్ అని చెప్పేసి పెద్ద అక్షరాలతో మరి ఎందుకు మిస్కమ్యూనికేషన్ చేయాలని అనుకున్నారు లేదో తెలియదు, కానీ పెద్ద ఆంధ్రజ్యోతి వంటి పత్రికలల్లా 2 వారాలు హైడ్రాకు బ్రేక్ అని చెప్పేసి పెద్ద అక్షరాలతో క్వశ్చన్ మార్క్ పెట్టి మరి వేసుకున్నారు. కొంచెం ఊపిరి పీల్చుకున్నారు సామాన్యులు, ఈ లోపు ఏమైనా చేసుకోవచ్చు అని. కానీ బిక్కుమనుకుంటానే ఉన్నారు. హైడ్రా అనేది ఒక హర్రర్ లా కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద హైడ్రా అనేది పేదల గుండెలల్లా 100 మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రైలును పరిగెట్టిస్తా ఉన్నది ఈ హైడ్రా కమిషన్. మొత్తం మీద ఎన్ కన్వెన్షన్ చేసినప్పటి నుంచి అందరూ స్వాగతించిన తర్వాత ఇక పేదల మీద యమపాశమై పడ్డది ఈ హైడ్రా కమిషన్ అని చెప్పుకోవాలి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది అది కూడా సమర్థించదగ్గ విషయం కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది న్యాయ నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద హైడ్రా కమిషన్కి ఏదైతే హైకోర్టు మొట్టికాయలేసిందో 1900 సంవత్సరంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ 1900 సంవత్సరంలో ఎఫ్టీఎల్ నిర్ధారించిండ్రు. అప్పటి నిర్ధారించిన దాన్ని బట్టే మీరు ఇప్పుడు కూల్చివేతలు చేస్తుర్రా లేకపోతే ఎట్లా చేస్తున్నారు, మీ వివరణ ఏంది అని చెప్పేసి హైకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్కి. అస్సాంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆ కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అస్సాం రాష్ట్రం విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తం మీద కోర్టును ఉల్లంఘించి ఒక చట్టబద్ధత లేదు అనుకుంటా చట్టాలను అతిక్రమించుకుంటా ముందడికి పోతా ఉన్నది ఈ హైడ్రా కమిషన్. మూసీలో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 15 రోజుల టైం అయినా ఇయ్యాలి వాళ్ళకి. 15 రోజుల టైం ఇచ్చి వాళ్ళు ఏది మంచి ఏది చెడు, మీకు ఇది ఇస్తున్నాం, ఇంత నష్టపరిహారం ఇస్తున్నాం, ఈ జాగల మీకు ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడికి మీరు పోవాలి అని చెప్పేసి చెప్పాలి. కానీ అది కూడా వాళ్ళకి ఇష్టం అయితేనే. కానీ మీరు అన్యాయంగా ఇల్లులు కూల్చుకుంటా, అన్యాయంగా అది చేసుకుంటా పేద ప్రజలను ఇలా నడి బజార్ల పడేస్తా ఉన్నారు. ఆర్బిఎక్స్ మార్కేసి ఇప్పటికే ఇళ్లకు తాళాలు వేసిండ్రు. ఇంట్లో సామాన్లు ఉన్నాయి తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా ఏదైతే సెంట్రింగ్ సామాన్ ఉంటుందో లేకపోతే ఇతరత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో కూల్చిన తర్వాత మీరు వచ్చి తీసుకుపోవడానికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి ఒక గెజెట్ విడుదల చేస్తారట. మరి ఎట్లా గెజెట్ విడుదల చేస్తారు? ఇది ఒక జీవోనే లేదు, అది ఖాళీ తీసుకొచ్చిన జీవో, దానికి ఒక చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో బిల్లు పాస్ కాలేదు, వాళ్ళు నామ
నామమాత్రంగా పెట్టుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే గట్లనే ముంగడి పోతుందని ఒక అబాజ్ పాలై ఒక నింద మీదేసుకొని హైడ్రా కమిషన్ అనేది 100కు 200% వ్యతిరేకత తెచ్చుకుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది. మొత్తం మీద పక్కకు విజువల్స్ లో చూస్తా ఉన్నాం. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా, హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికి కూడా ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంలో FTL లో ఉందని చెప్పేసి ఇల్లు కూల్చేస్తా ఉన్నారు. అమీర్పూర్ లో FTL లో ఉందని ఇల్లు కూల్చేసిండ్రు. 48 గంటల స్టే ఇచ్చి పెండింగ్ లో ఉన్నదాన్ని ఎట్లా కూల్చిరని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికి కూడా ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం FTL లో ఉంది, లేకపోతే చార్మినార్ FTL లో ఉంది అని చెప్పేసి రాగానే MRO ఇక్కడ నుంచి నోటీసులు ఇవ్వగానే మీరు కూల్చేస్తారా అని రంగనాథన్ క్వశ్చన్ అడిగితే లేదు కూల్చమన్నారట. మరి అదెక్కడ న్యాయమైనప్పుడు ఇక్కడ ఎందుకు న్యాయం కాదు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం రివర్స్ ప్రశ్నేసింది. చెతికిలబడిపోయిండ్రు రంగనాథ్. సమాధానం లేదు. హైకోర్టు కూల్చినప్పుడు అదెందుకు కూల్స్తారు, అక్కడ తప్పైనప్పుడు ఇది కూడా తప్పే కదా మరి అని చెప్పేసి రంగనాథ్కు మొట్టికాయల వర్షం మొట్టికాయలు వేసింది హైకోర్టు ధర్మాసనం. ఎన్ని మొట్టికాయలు వేసినా ఏమేసినా సామాన్యుల జీవితాలతో ఈ హైడ్రా కమిషన్ అయితే ఆడుకుంటా ఉన్నది. వాళ్ళకు మెయిన్ టార్గెట్ మూసీ ప్రక్షాళన చేపడితే 1,50,000 కోట్లు వాళ్ళ ఖాతాలో పడతాయి అని చెప్పేసి ఆలోచన చేసుకొని ముంగడి పోతా ఉన్నారని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. ప్రతిదీ జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. పేదలకు ఇండ్లు లేకుండా, పేదలకు ఆవాసాలు లేకుండా, పేదలను రోడ్డు మీద వాడేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఎత్తేడు దోశల మను వస్తా ఉన్నారు. ఇది చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. మొత్తం మీద నిన్ననే హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికి కూడా కనీసం ఒక్కరోజు కూడా సెలవు లేకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి మూసీ నది పరివాహక ప్రాంతంలో. మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉన్నది.